ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో భాగంగా సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి వాహనానికి ఉన్న చలాన్లను చూసి పోలీసులు షాక్ అయ్యారు. దాదాపు 28 చలాన్లు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక దాదాపు 26,000కు పైగా బకాయిలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం మీద ఇన్ని చలాన్లు ఉండడం పట్ల పోలీసులు ఒక రకంగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే బ్లాక్ ఫిలిం చెకింగ్లో భాగంగా తనిఖీల్లో భాగంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ అంశం బయటపడింది. మరోవైపు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కారుకు సంబంధించి కూడా 9 చలాన్లు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. దాదాపు 4,000 వరకు కూడా అమౌంట్ పెండింగ్ బకాయి ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం మీద వరుసగా పోలీసులు కేబీఆర్ పార్క్ వద్ద నిర్వహించినటువంటి తనిఖీల్లో ఈ అంశాలు బయటపడ్డాయి. ఇటు సబితా ఇంద్రారెడ్డి కుమారుడి కారు, రెండో కుమారుడు కౌశిక్ రెడ్డి కారు అయితే వచ్చింది. ఈ వాహన నెంబర్ ఆధారంగా పరిశీలిస్తే 28 పెండింగ్ చలాన్లో భాగంగా 26,000 రూపాయలు బకాయి ఉన్నట్లు చెప్తున్నారు. వెంకటనే బకాయిలు చెల్లించాలంటూ పోలీసులు సూచించారు. ఇక కారు బ్లాక్ ఫిల్మ్ తొలగించారు. అలాగే ఇక దాదాపుగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ ఆయనకు చెప్పిన పరిస్థితి. సో మొత్తం మీద సబితా ఇంద్రారెడ్డి రెండో కుమారుడు కౌశిక్ రెడ్డి కారు అది. సో ఆ కారును పోలీసులు ఆపి తనిఖీ చేసినప్పుడు ఈ అంశాలు బయటపడ్డాయి. పెండింగ్ చలాన్లు క్లియర్ చేయాలంటూ పోలీసులు అయితే వార్నింగ్ ఇచ్చారు. ఇక నెల రోజుల పాటు పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా కేబీఆర్ పార్క్ వద్ద నిర్వహించిన ఈ తనిఖీల్లో ఈ అంశం బయటపడింది. రూల్స్కు వ్యతిరేకంగా ఉన్న వాహనాలపై జరిమానాలు ఉంటాయంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కారు అద్దాలకు నలుపు తెరలు, కొత్త మల్టిపుల్ హారన్లు ఉంటే తీసివేయాలని సూచిస్తున్నారు. లేదంటే పెనాల్టీల బాధుడు తప్పదంటున్నారు. సో మొత్తం మీద వాహనదారులకు రూల్స్ నిబంధనలు చెప్తూనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు తనిఖీల్లో ఈ అంశం బయటపడింది. సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు సబితా ఇంద్రారెడ్డి కొడుకు కౌశిక్ రెడ్డి, రెండవ కుమారుడు కౌశిక్ రెడ్డి వాహనానికి సంబంధించిన చలాన్లను చూసి అయితే పోలీసులు షాక్కు గురైన పరిస్థితి. మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో భాగంగా కౌశిక్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి రెండో కుమారుడు కౌశిక్ రెడ్డి వాహనంపై ఉన్న చలాన్లు చూసి పోలీసులు షాక్ అయినట్టుగా తెలుస్తుంది. అసలు తనిఖీల్లో భాగంగా ఏం జరిగింది, ఎన్ని చలాన్లు ఉన్నాయి, అతను ఆ చలాన్లన్నీ పెండింగ్ క్లియరెన్స్ చేశాడా? ఎస్ రామ్ దాస్, బంజారా హిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద శుక్రవారం పశ్చిమ మండలం ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిలిం స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించారు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా అయితే తనిఖీ చేశారు. ఇదే సమయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెండవ కుమారుడు కౌశిక్ రెడ్డి కారు అయితే వచ్చింది. వాహన నెంబర్ ఆధారంగా పరిశీలించగా సుమారుగా 28 పెండింగ్ చలాన్లలో భాగంగా 26,000 రూపాయల బకాయి ఉన్నట్టయితే తేలింది. వెంటనే బకాయి చెల్లించాలని చెప్పేసి కూడా పోలీసులు సూచించారు. అనంతరం కారుకున్నటువంటి బ్లాక్ ఫిలిం ను కూడా తొలగించారు. అలాగే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాహనం రాగా దాన్ని పరిశీలించగా 9 చలాన్లో భాగంగా 3,145 రూపాయల వరకు కూడా బకాయిలు ఉన్నట్లయితే తేలింది. ఈ ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని చెప్పేసి కూడా ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ అయితే సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో ఏ ఒక్కరిని కూడా వదిలేది లేదని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయన స్పష్టమైతే చేశారు. అయితే పెద్ద హారన్లు, కనిపించినటువంటి నెంబర్ ప్లేట్లు, అలాగే బ్లాక్ ఫిలిం, అలాగే ఇలా ప్రతి అంశం పైన కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు కూడా నమోదు చేస్తున్నట్టుగా చెప్పారు. ఇది నెల రోజుల పాటు కూడా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇందులో భాగంగా పోలీసులు అయితే వెల్లడించారు. అయితే పలు అంశాలను కూడా నిశ్చితంగా పరిశీలిస్తామని కూడా చెప్పారు. ఇందులో భాగంగా రూల్స్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాహనాలపైన జరిమానాలు ఉంటాయన్నారు. అందుకే వెహికల్ కలిగినటువంటి వారు జాగ్రత్తగా ఉండాలని, అలాగే కార్ల అద్దాలకు నలుపు తెరలు, అలాగే కొత్త మల్టిపుల్ హారన్లు ఇలాంటివంటి ఉంటే గనక తీసివేయడం ఉత్తమం అని, లేదంటే పెనాల్టీలు మాత్రం బాధుడు ఖచ్చితంగా వాళ్ళ పెనాల్టీ బాధుడు భరించాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటికే సిటీ ట్రాఫిక్ అదనపు కమిషనర్ ప్రసాద్ మాట్లాడుతూ నెల రోజుల పాటు ఈ తనిఖీలు ఉంటాయని చెప్పేసి కూడా తెలిపారు. అందుకే వాహనదారులు రూల్స్ కు అనుగుణంగా కూడా డ్రైవ్ చేయడం ఉత్తమం అని చెప్పేసి కూడా వాహనాలకైతే మీరు రకరకాల హారన్లు, అద్దాలకు బ్లాక్ కోటింగ్ వంటివి ఉంటే గనక ఖచ్చితంగా వాటిని తీసుకోవడం ఉత్తమం అని, లేదంటే పోలీసులే వాటిని తీసేస్తారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ విజయ్. సో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో భాగంగా కొంతమంది విఐపీల వాహనాలు పట్టుబడ్డప్పుడు షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కౌశిక్ రెడ్డి వాహనంపై 28 చలాన్లు ఉన్నాయి. దాదాపు 26,000కు పైగా
పెండింగ్ బకాయిలు ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాహనానికిపై కూడా 9 చలాన్లు ఉన్నట్టుగా గుర్తించారు. 4,000కు పైగా పెండింగ్ బకాయి ఉన్నట్టుగా గుర్తించారు. సో బ్లాక్ ఫిలిం తనిఖీల్లో భాగంగా కేబీఆర్ పార్క్ వద్ద నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్లో ఈ అంశం బయటపడింది. సో మొత్తం మీద వాహనాల నిబంధనలు పాటించాలని పోలీసులు చెప్తున్నారు, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.